Please like, share and subscribe to 9TV channel. అందరికీ నమస్కారం. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, పొంగూరు నారాయణ గారికి నేను సారీ చెప్తున్నాను. ఎందుకనంటే మనం అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతూ అనవసరమైన మాటలు మాట్లాడొద్దు, వాటి కౌంటర్ ఇవ్వద్దని మీరు చెప్తూ గౌరవంగా మనం ప్రజల్లో ఉంటూ ప్రజలకు మంచి జరిగే పనులు చేయాలని మీరు ఆదేశిస్తున్నారు. ఇక్కడ తినే నోరు, తిరిగే కాలు, అరిచే మురిగే ఇది మానరు అన్న సామెతగా ఇక్కడ ఎక్కడా కూడా డ్రాప్ కావట్లేదు. 3 నెలలు అయితే చెట్లు మొదలుపెట్టి నిన్ననే నిద్రలేశారు ఒక ఆయన. అంటే పక్కింటి కోడి కూర్చుందాక మన ఇంట్లో కోడికి మెలకు రాదన్నట్టు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు తెగ చింపేసుకున్నారని మొన్న నిన్ననే నిద్రలేశారు ఆయన. చెట్ల మీద మాట్లాడుతున్నారు. పొంగూరు నారాయణ గారు మా మున్సిపాలిటీలో ఉండే డబ్బులంతా దోచిపెట్టేస్తున్నారు కార్యకర్తలకు అని అడుగుతున్నారు. నేను అడుగుతున్నా చంద్రశేఖర్ రెడ్డి గారిని, నేను కొన్ని ఆయనకు కౌంటర్ చెప్పాలనుకుంటున్నా. చెట్ల మీద జగన్మోహన్ రెడ్డి పేరు రాసుకున్న డబ్బులు ఎవరివి అని అడుగుతున్నా. సమాధుల మీద పేర్లు రాసుకున్న డబ్బులు ఎవరిది అని అడుగుతున్నా. టిట్కో ఇళ్ల మీద వైసీపీ రంగులు వేసుకున్న డబ్బులు ఎవరిది అని అడుగుతున్నా. నేను జగనన్న కాలనీ ఇచ్చింది ఎవరైనా పాపం జాపర్ కట్ట కాలవ వాళ్ళక, పెనాకిని పార్కు పొల్లు కట్ట మీద ఉండే పేదలకు ఇచ్చారా వర్క్ అని అడుగుతున్నా. అవన్నీ మీ కార్యకర్తలకి దోచిపెట్టలేదా? జగనన్న కాలనీ పేరుతో జగమంతా మింగేశారు, ఎక్కడ పట్టినా మింగేశారు. ఇవన్నీ కానీ మర్చిపోతే ఎట్లాగా, మీకు గుర్తు రాకపోతే ఎట్లా, అప్పుడు మీరు లేరా ఎట్లా అని అడుగుతున్నా. నేను మీకు లెక్కలు వీక్ అనుకుంటా. నేను మీరు ఈ మధ్య లెక్కలు నేర్చుకున్నారు. పొంగూరు నారాయణ గారు ఎప్పుడో లెక్కలు నేర్చుకున్నారు. ప్రజలకు ఎంత నష్టం అవుతుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్ని లెక్కలు వేసే చెట్లు వేస్తే ఆ స్మార్ట్ సిటీ నెల్లూరులో పార్కులతో పాటు ఎండ్ రోడ్లతో పాటు అందమైన స్కూళ్ళతో పాటు అలాగే అందమైన చెట్లు ఉంటే చాలా మంచిది అని చెప్పేసే ఉద్దేశంతో చెట్ల కార్యక్రమం తీసుకొచ్చారు. తల్లి ఇంటికి ఎంత ముఖ్యమో చెట్టు ప్రతి వీధికి ప్రతి ఇంటికి అంత ముఖ్యం. తల్లి చెట్టు ఒకటే. చెట్టు నీడనిచ్చి ప్రజలను కాపాడుతుంది, ఆక్సిజన్ ఇచ్చి కాపాడుతుంది. తల్లి అన్నం పెట్టి వాళ్ళని కాపాడుతుంది. కాబట్టే చెట్టుల ప్రోగ్రాం తీసుకొచ్చారు పొంగూరు నారాయణ గారు. ఆయన చెప్తున్నాడు, నేను పూరి గుడిసెలా పుట్టాను, పేద కుటుంబం నుంచి వచ్చాను, పేద ప్రజలకు చేయాలనే సంకల్పం ఉంది అని చెప్తున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పావా అని అడుగుతున్నా. అంటే నువ్వు రాజుల కుటుంబం నుంచి, జమీందారు వ్యవస్థ నుంచి వచ్చావు కాబట్టి పేదల కష్టాలు తెలియదు, పేదల ఇంటి ముందు చెట్లు వేయాలో లేదో తెలియదు, పేద పిల్లలు స్కూల్కి వెళ్ళాలో లేదో తెలియదు. ఆ రోజు నాడు నేడు చేశారు. తర్వాత అన్ని స్కూళ్ళు ఒకే చోటకని ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు అన్ని ఎక్కడెక్కడో పెట్టి చేర్చారు. మరి దానికి ఎలా వెళ్ళాలి పిల్లలు ఒక్కనాడైనా ఆలోచించారా మీరు? అదే పొంగూరు నారాయణ గారు ఎప్పుడో మూసివేసిన విఆర్సి స్కూల్ని తెరిచి పిల్లలకి ఎక్కడ కార్పొరేట్ స్కూళ్ళకి తీసిపోకుండా వాళ్ళకి మంచి బిల్డింగులు సమకూర్చి, భోజన సదుపాయాలు సమకూర్చి పిల్లల్ని తీసుకొచ్చేదానికి బస్సులు సమకూర్చారు. ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి నిద్రపోతున్నావా అని అడుగుతున్నా. ఏనాడు నోరు విప్పలేదా అని అడుగుతున్నా. నేను ఈరోజు మీకు నిన్ననే గుర్తొచ్చిందా ఇవన్నీ కానీ అని అడుగుతున్నా. ఎవరో మాట్లాడారని అంటారు పొరుగింటి పుల్లకూర అని. అట్లా మీకు పొరుగింట్లో ఉండే వేరే జిల్లా కాకాణి గోవర్ధని అరిసిందాకా నీకు మెలకు రావట్లేదని అడుగుతున్నా. చెట్టుకు చెప్తున్నా వినండి. మీరు చెట్టుకు 10,000 కేటాయించారని అంటున్నారు. మీరు లెక్కలు చూసుకోండి. ఏదో ఒకటి మాట్లాడాలనేసి రాత్రి పాపం నిద్రపోయే ముందు చదువుకొనేసి పొద్దున్నే వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పేస్తే కాదు. 3,918 రూపాయలు చెట్టుకు కేటాయిస్తే అక్కడ జిఎస్టీ బాను 3,700 చెట్టు వేసిన వాళ్ళకి వస్తుంది. తర్వాత కాంట్రాక్టర్ దగ్గర నుంచి జిఎస్టీ 3,700 లెస్ గాను ఇంకా కొంత తగ్గుద్ది. ఒక చెట్టు వేయాలంటే ఒక 10 సార్లు లేబర్ వర్క్ చేయాలి, ఒక డిజైన్ కటింగ్ చేయాలి, కొలతలు వేయాలి, సార్ కటింగ్ చేయాలి, తర్వాత పగలగొట్టాలి జేసీపీతో, తర్వాత లేబర్ తీయాలి, మరలా ఆగరు వేయాలి, మళ్ళీ లేబర్ తీయాలి, మళ్ళీ గుంటలు లోడాలి, మళ్ళీ చెట్లు వేసేవాళ్ళు వేయాలి, మళ్ళీ ట్రీ గార్డు వేయాలి, చెట్టు పెట్టాలి, మట్టి పోయాలి, ఎరువు పోయాలి. ఇన్ని పనులున్నాయి. మీరిచ్చే డబ్బులకి లేబర్కి
ఎంత అవుతుందో ఇప్పుడు లెక్కలు నేర్చుకొని లెక్కలు చెప్పాలి అని లెక్కల మాస్టర్ చంద్రశేఖర్ గారిని నేను అడుగుతా ఉన్నా. ఇకపోతే నీకు తెలియదేమో, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి పార్టీ వచ్చినాక ప్రభుత్వం నుంచి లేకపోయినా పన్నులు వసూలు చేసి వసతులు సమకూర్చి సంపాదన సమకూర్చి బాగుండాలి, మన ఊరు మన జిల్లా బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి అనే విధానం తీసుకొచ్చారు. కానీ మీరేం చేశారు? అప్పుల రాష్ట్రాన్ని చేశారు. అన్నీ మీకు సమకూర్చుకున్నారు. ప్రజావేదిక కూలదూర్చారు. ప్రజావేదిక ఎవరిది? ప్రజలది. నీకెవడిచ్చాడు హక్కు కూలదోచేదానికని నేను మీడియా ముఖంగా చంద్రశేఖర్ రెడ్డి గారిని, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మేము అధికార పక్షంలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా? పోనీలే అని మేము ఊరుకుంటూ ఉంటే, అభివృద్ధి పనుల్లోనే పనులు చేసుకుంటూ పోతుంటే, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ కూర్చునేదానికి ఇక మేము ఏమీ ఓర్చుకునే స్థితి లేదు. మీరు లేనిపోని అబండాలు వేసి మేము దోచుకుంటున్నామని మీరు పాపం ఏమీ లేకుండా రాష్ట్రానికి నిధులు సమకూర్చారన్నట్టు ఉంది ఇక్కడ వ్యవహారం. ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. రాబోయే రోజుల్లో పచ్చదనమైన ఊరు, పిల్లలకి మంచి స్కూళ్ళు, అందమైన పార్కులు, ఎండ్ టు ఎండ్ రోడ్లు, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ, దోమల లేని నగరము, ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు, ఎలక్ట్రిక్ లైట్లు చేస్తే ఆ రోజు అనుకోవాలి. ఈ రోజు నేను పినాకిని పార్కులో నుంచి పెడుతున్నా. మాకు తెలుగుదేశం పార్టీలో ఆ రోజు పొంగూరు నారాయణ గారు వెంకయ్య నాయుడు గారితో కటింగ్ చేపించి పినాకిని పార్కు తీసుకురావటం జరిగింది. తర్వాత దీని అభివృద్ధి పనుల్లో మీరు ఎక్కడా కూడా పోలేదు. ఈరోజు పినాకిని పార్కుకి రాజవైభోగం తెస్తూ నెల్లూరులో ఆహా పినాకిని పార్క్ అంటే ఇది నెల్లూరు కదా అనే విధానానికి తీసుకొస్తున్నారు పొంగూరు నారాయణ గారు. మరి తమరేం చేశారు అని అడుగుతున్నా. ఇంకా నేను ఇంకొకటి అడుగుతున్నా. ఆయన పేదవాడుగా పుట్టి ప్రతి పేదవాడికి మంచి చేయాలనే ఉద్దేశంతో చాలామందిని దత్తత తీసుకొని పీపోర్ కింద చదివిస్తూ, కార్యకర్తలకి తన సొంత డబ్బులు ఇస్తూ, ఉచిత ఆసుపత్రి వైద్య సదుపాయం కలిగిస్తూ, ఇంటింటికి కంటి వైద్యం అని తీసుకొస్తూ, ఇంటింటికి డెంటల్ అని తీసుకొస్తూ, ప్రతి మహిళకి ప్రెగ్నెంట్గా ఉంటే మాతా శిశు సంరక్షణ కింద పథకం కింద ప్రతి మహిళకి ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు బాగా చూసుకొని, పుట్టింటికి పోయి ఎలా వస్తారో చీరా సారుతో అలాగా ఏదో ఒక బహుమతి ఇచ్చి పంపుతున్న పొంగూరు నారాయణ గారు ఎక్కడా, మీరెక్కడా అని నేను అడుగుతున్నా. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే, ఏనాడైనా నీ స్కూల్లో ఒక్క పేద విద్యార్థికైనా ఉచిత విద్య కల్పించావా అని అడుగుతున్నా. నీకు మాట్లాడే హక్కు లేదు. వాళ్ళు మాట్లాడుతున్నారని మీరు మాట్లాడొద్దని చెప్పి దయచేసి విన్నవించుకుంటూ, ప్రతి ఒక్క ప్రజానీకానికి ఒక మాట నేను చెప్తున్నాను. ఇప్పుడు కొంత అసౌకర్యంగా ఉంటుంటుంది, అది కూడా అయిపోయింది. చెట్లన్నీ కూడా పూలు పూస్తున్నాయి. నగరం అంతా ఎర్ర పూలు, పచ్చ పూలు. అసలు ఎలా ఉందంటే రోడ్డు మీద పోతుంటే ఆహా ఇది నెల్లూరా అనే విధంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మన భావి తరాలు, మన పిల్లలు, మనము బాగుండేదానికి ఇవన్నీ చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇల్లు లేనమ్మకి హీనం చెడే, మొగుడు లేనమ్మకి ఇంకేదో చెడే అనే సామెత ఉంది. అలా కాకుండా మనకి ఇల్లు ఇక్కడ పేదలకి టిట్కో ఇల్లు, అక్కడ మనకి రాజధాని, ఇది మా రాజధాని నాది అని చెప్పుకునేందుకు, గర్వంగా ఉండేందుకు అక్కడ పొంగూరు నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఆలోచనలతో, ఆదేశాలతో ముందుకు దూసుకెళ్తూ, అదేవిధంగా నెల్లూరుని ఎక్కడా విస్మరించకుండా వారానికి 2 రోజులు నెల్లూరులో ఉంటూ కార్యకర్తలందరినీ కూడా మేము ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము అనే విధంగా ఇల్లు తిప్పుతూ ప్రతి ఒక్కళ్ళకి సేవలు చేపిస్తూ చేస్తున్నారు. కాబట్టి ఆకాశమంతా పొంగూరు నారాయణ గారిని చంద్రశేఖర్ రెడ్డి విమర్శిస్తే స్థాయి లేదని చెప్పని సవినయంగా మీకు విన్నవించుకుంటూ, ముఖ్యంగా ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. మోగాడు అయితారా అని కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుస్తున్నాడు. ఏ మోగాడు పిలుస్తున్నాడు అని అడుగుతున్నా నేను. అంటే మీరు మాట్లాడితే ఏమంటే నీతులు, మేము మాట్లాడితే ఏమంటే బూతులు. ఆయన రాధాకృష్ణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, భువనేశ్వరి గారికి, వాళ్ళ భార్యలకి, మా ఆడవాళ్ళకి ఏమి సంబంధం అని అడుగుతున్నా. సిగ్గు లేకుండా మీరు ఆ రోజు రోజా కోక ఎగ్గొట్టుకొని రోడ్లో నుంచొని మా నాయకురాళ్ళని, మా తల్లుల్లాంటి వాళ్ళని మాట్లాడుతుంటే మేము ఇంకా చూస్తూ ఊరుకోవాలి
చెప్తున్నా. కాబట్టి నువ్వు మగోడివైతే ఆ రోజా నోరు నీ దగ్గరుండే ఆడవాళ్ళ నోరు మూపించి నువ్వు మేము తప్పు చేస్తే మాట్లాడండి. అంతేకాని మీరు ఉడతూపులకి చింతకాయలు రావు. ఆ రోజు ప్రతిపక్షంలోనే మీరు దొంగ కేసులు పెట్టినా కొట్టించినా మేము ముందుకెళ్ళిపోయాము. మరి ఈరోజు అధికార పార్టీలో ఉన్న మా అధినాయకులు మీరు కమ్ముగా ఉండండి అంటున్నారు కాబట్టి మేము తల ఉంచుకొని పోతున్నామని చేతగాని వాళ్ళు అనుకోవద్దని హెచ్చరిస్తూ, మీరెవ్వరికి కూటమిలో నాయకుల్ని విమర్శిస్తే స్థాయి లేదని తెలియపరుస్తూ, ఇక రోజా వాళ్ళు దగ్గర పెట్టుకో. నువ్వు కానీ ఎక్కువ తక్కువ మాట్లాడావంటే ఈసారి నీకు రోడ్లో తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, నీలాగా ప్రతిపక్షంలో అధికార పార్టీలో ఉంటే పేదలకి సేవ చేసి మళ్ళీ ప్రతిపక్షం వచ్చిన ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటే వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకోవాలి. తగుదునమ్మా అని తైతక్కలాడేదానికి ఏదో ఒక ప్రోగ్రాం పోతావు, జీటీవీకి పోతావు, ఆటాకు పోతావు. ఈ మధ్యలో మళ్ళీ ఏందా అధ్యక్ష అంటున్నావు. మూసుకొని ఇంట్లో ఉండు. నీకెప్పుడు అధ్యక్ష పిచ్చిపోయేటట్లేదు. అంటే సినీ ఫీల్డ్లో కూడా మా ప్రోగ్రాముల్లో కూడా అధ్యక్ష అనాల్సిందేనా? కాబట్టి రోజాని జాగ్రత్తగా ఉంచుకోమని. కాకాణ గోవర్ధన్ రెడ్డి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, మీ ఆడవాళ్ళు మాట్లాడుతుంటే మేము ఊరుకోమని చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు తెలుసుకొని మాట్లాడాలని లాస్ట్గా ఒకటి చెప్తున్నా. మార్కెట్ అధికార పార్టీ తెలుగుదేశం ఉన్నప్పుడు మార్కెట్ నిర్మించి ప్రతి ఒక్కళ్ళకి కూడాను డిప్పులేసి నిర్ణయించటం జరిగింది. కానీ మాది అధికారం మీరు రాగానే మీ సొంత మనుషులకి ఒక్కొక్కళ్ళకి బినామీ పేర్లో 4-5 అంగళ్ళు ఇచ్చి తర్వాత అవన్నీ మూసేసి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఉన్న మార్కెట్ గురించి ఏనాడు కూడా ప్రశ్నించలేదు. ఇవన్నీ కూడా మీరు రాకముందు పోలిపోయిన అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగినాయి. మీరు ఒకసారి చరిత్ర తెలుసుకోండి. అయితే ఈరోజు కాలిపోయాక మొత్తం అంగళ్ళకి మళ్ళీ వర్క్ చేపించి ప్రతి పేదవాళ్ళకి ఉండాలని మీ వైసీపీలో ఉండే మనిషి చెట్లు ఇచ్చారు. ఆ రోజు మీరు వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక్క మాట కూడా మాట్లాడకపోతుంటే వాళ్ళకి పొంగూరు నారాయణ గారు చెట్లు ఇచ్చారు. మీ మనిషి ఆ రోజు మీరు కేసులు పెట్టించి మీరు తరిమేస్తే వాళ్ళకి మార్కెట్లో అంగళ్ళు ఇచ్చారు. దట్ ఈజ్ నారాయణ అనిపించే విధంగా మన నెల్లూరు మన నారాయణ అనే నిదానాదానికి కరెక్ట్ నిర్వచనంగా చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఎవరైనా సరే అనవసరంగా అధిక ప్రసంగం చేస్తే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. 9 టీవీ లైవ్ నుంచి ఒక ముఖ్యమైన ప్రకటన. నెల్లూరు, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల వ్యాప్తంగా రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఎడిటర్లు కావాలను. మా 9 టీవీ న్యూస్ ఛానల్లో పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాము. మీ జిల్లాలోని అన్ని మండలాలు మరియు నియోజకవర్గాల్లో మా ప్రతినిధులుగా పనిచేసే అవకాశం. వార్తలపై కనీస అవగాహన ఉండి స్థానిక సమస్యలపై పట్టు ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆలస్యం చేయకండి. ఆసక్తి గల వారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 9399950000 లేదా 8099626202. ఈ వివరాలను ఇప్పుడే వాట్సాప్ చేయండి. 9 టీవీ ప్రజాపక్షం.